ఈరోజు మనం తయారు చేయబోయే ఫుడ్ ఏంటంటే మనం బగారా రైస్ చేస్తున్నాం. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. 1 టేబుల్ స్పూన్ షాజీరా తీసుకోండి, ఒక బ్లాక్ కార్డమమ్ ఒకటి, అండ్ ఇది ఏంటంటే మనకి జావిత్రి ఒకటి తీసుకోండి, ఒక స్టార్ అనీస్, ఇది 1 నట్మెగ్, ఫుల్ 1 నట్మెగ్లో కూడా కాదు, ఇది ఏంటంటే మనం ఒక చిన్న స్లైస్ తీసుకుంటాము, పెద్దది తీసుకుంటే మనకి ఎక్కువ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. సో మనం చిన్న పీస్ తీసుకోవాలి. అండ్ ఒక 4-5 యాలకులు తీసుకోండి, ఒక 3 ఇలాచి. నేనేంటంటే 3 పలవాకుల్ని నేను స్ప్లిట్ చేశానండి, ఇట్లా తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ ఇట్లా స్లైసెస్లో కట్ చేసుకోవాలండి. మనం బగారా రైస్కి ఇలాంటి ఉల్లిపాయ ఒకటి తీసుకోండి, స్లైసెస్లో కట్ చేయండి. అండ్ 1 చిల్లీ యాడ్ చేసుకోవచ్చు, ఇది కూడా మనం స్లైస్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది హోమ్ మేడ్ అండి, మీరు బయటది కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అండ్ ఇదేంటంటే మనకి బిర్యానీ మసాలా పౌడర్. ఇప్పుడు మనం బగారా రైస్ తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా మనం నెయ్యి 1 స్పూన్ యాడ్ చేద్దామండి, సో మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మనం ముందుగా చెప్పుకున్న ఈ మసాలా సామాన్లన్నీ మనం బౌల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను ఎక్కువగా నెయ్యి అనేది యాడ్ చేయనండి, అంటే కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తాను, రిమైనింగ్ నేను ఆయిల్ యాడ్ చేస్తాను. సో నెయ్యి కావాలనుకున్న వాళ్ళు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తానండి. మనం ఇప్పుడు బగారా రైస్ అనేది ఒక 500 గ్రామ్స్కి చేస్తున్నానండి. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా దానికి తగినట్టుగా తీసుకున్నవి. ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్నా మనం ఆనియన్ వేసుకోవాలి. సో ఆనియన్స్ అనేవి కొంచెం మనకి బాగా కొద్దిగా బ్రౌనిష్ వచ్చే వరకు మనం ఇలా చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. టూ టీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు నేను 500 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. సో ఈ కప్స్తో నేను మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి వాటర్ కూడా ఇవే కప్స్తో వేస్తున్నాను. సో ఇది ఏంటంటే మనకి ఈ కప్తో నేను 2 కప్స్ వేసానండి. సో ఇవి 4 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తాను. అండ్ ఇది ఒక స్మాల్ కప్ అండి, ఇది 60 ml కప్పు. సో దీంతో నేను ఒక 1 కప్ వేస్తాను. సో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తాను. వేసాక అడిషనల్ గా నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తానండి. సో అది మీకు చూపిస్తాను ఎంత యాడ్ చేస్తున్నాను అనేది. సో ఇప్పుడు మనం అన్నీ యాడ్ చేసాము, సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా బాయిలింగ్ స్టేట్ వచ్చిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేయాలి. సో సాల్ట్ అనేది మీరు తగినంత తీసుకోవాలి. సో ఇలా బాగా కలుపుకొని బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు మనం చూడాలి. సాల్టీగా ఉంటేనే కొంచెం మనకి రైస్ యాడ్ చేసిన తర్వాత బాగుంటుంది, కరెక్ట్గా సరిపోతుంది. అంటే కొంచెం సూప్ తింటే మనకి ఎలా ఉంటుంది, సాల్ట్ అనేది సూప్లో అలా ఉండాలి. నేను టోటల్గా 3 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశానండి. అంటే నేను టేస్ట్ చూసుకొని మళ్ళీ సరిపడా యాడ్ చేశాను. సో టోటల్గా 3 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు మనకి ఇది బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు మనం బాగా బాయిల్ చేసుకోవాలండి.
సో మూత పెట్టేసి మనం బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. బాయిలింగ్ పాయింట్కి వచ్చింది కదండి. సో ఒకసారి కలుపుకొని మనం రైస్ అనేది మనం కడిగి పెట్టుకున్నామండి. శుభ్రంగా 3 సార్లు కడిగి పెట్టుకుని బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత రైస్ అనేది ఫుల్గా ఇందులో యాడ్ చేయాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఒక 15 నుంచి 20 minutes వరకు బాయిల్ అవ్వనివ్వాలి. చూసారా కదా, రైస్ బాగా కుక్ అయింది. వాటర్ కూడా ఇక్కడ లేదు, బాగా కుక్ అయింది. సో తీసే ముందు మనం కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నామండి. కొంచెం మనం ఇట్లా స్ప్రింకిల్ చేసుకోండి. సో మన ఇంట్లో హోమ్ మేడ్ కూడా చేసుకోవచ్చండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను ఇందులో ఏంటంటే షాహీ వాడతానండి, షాహీ బిర్యానీ మసాలా. మీరు కూడా అది వాడి చూడండి. కొత్తిమీర వేసుకోండి గార్నిష్కి. సో మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట తర్వాత తినండి. మీకు చాలా బాగుంటుంది. బగారా రైస్ మనకి చికెన్ కర్రీలో కానీ పొటాటో కర్రీలో కానీ చాలా బాగుంటుందండి. నేను చికెన్ కర్రీలోకి అయితే చేశాను, చాలా బాగుంది. చికెన్ కర్రీ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది కూడా చూడండి. సో ఈ ఐటమ్స్ ఏమేమైతే యాడ్ చేశానో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది. సాల్ట్ మాత్రం మీరు టేస్ట్ చేసినట్టుగా సరిపడేలాగా వేసుకోండి. ఇది మేము కొత్తగా స్టార్ట్ చేసామండి ఛానల్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.